అమ్మాయిలు ప్రేమిస్తే ఆ వ్యక్తిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు. కానీ ఆ అబ్బాయి మోసం చేస్తే మాత్రం అతని ప్రాణాన్నైనా తీయడానికి వెనుకాడరు. లైలా మజ్నుని చూసాం, పారు దేవదాసు లాంటి ప్రేమికుల్ని చూసాం. కానీ ఇప్పటి ప్రేమికులు కూడా వాళ్ళని మించిపోతున్నారు. తాను ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేస్తే తనని కాదు అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు అమ్మాయిలు. అలాంటి వ్యక్తిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పటి ప్రేమ కథలు చూస్తూ ఉంటే ఇవి స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కానీ ఇందులో సీన్ మాత్రం చివరి వరకు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కనోక్ వాన్ వీరిద్దరూ చిన్నతనం నుంచి ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. స్కూల్ డేస్ అంతా కూడా చాలా చలాకీగా హ్యాపీగా గడిచిపోయింది. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ అలాగే బీటెక్ ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఇక ఇద్దరు ఫ్యామిలీలు కూడా ఒకే చోట ఉండడంతో వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి ఎంతో ప్రేమగా ఉండడంతో వివాహం చేసుకుందాం అనుకున్నారు. కనోక్ చివరికి బీటెక్ పూర్తి చేసింది. దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి ఉద్యోగం చేస్తోంది. దాదాపు నెలకి ₹1,00,000 జీతం సంపాదిస్తోంది. వాన్ మాత్రం అక్కడ బీటెక్ అన్ని సబ్జెక్టులు పూర్తి చేయకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. తన ప్రేయసి మాత్రం ₹1,00,000 జీతం సంపాదిస్తోంది. కానీ వ్యాన్ ఇంకా తన తల్లిదండ్రుల దగ్గరే పాకెట్ మనీ తీసుకుంటున్నాడు. తన ప్రియుణ్ణి వదిలి ఆమె ఉండలేకపోయింది. నగరంలో అందరూ కూడా తమ లవర్స్తో తిరుగుతూ ఉండడం కనోక్కి చాలా బాధ అనిపించింది. ఎంతకాలం వాన్ ఇలా ఉంటాడని తనలో తనే మదనపడింది. చివరికి అతన్ని నగరానికి తీసుకువచ్చింది. సబ్జెక్టులు ఆగిపోయినా సరే అవన్నీ దాచిపెట్టి అతనికి ఓ మంచి ఉద్యోగాన్ని సెట్ చేసింది. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సమయంలో వాన్ కూడా దాదాపు నెలకి ₹60,000 సంపాదించే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కనోక్ కూడా చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి తన లైఫ్ని సెట్ చేసింది కనోక్. అంతా సవ్యంగానే జరుగుతోంది. కనోక్ ఎంతో ప్రేమగా చూస్తోంది. అంతేకాదు వ్యాన్ని ఎక్కడో పెట్టకుండా కనోక్ వ్యాన్ ఇద్దరూ కలిసి ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ని తీసుకున్నారు. ఇద్దరూ ఎంతో సరదాగా గడిపేవారు. అంతేకాదు ఇద్దరు కూడా శారీరక సంబంధం పెట్టుకున్నారు. కనోక్ అతనిపై ఎంతో ప్రేమను చూపించేది. ఎందుకంటే వచ్చే రోజుల్లో వివాహం చేసుకుంటాం కదా అని వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా గడిపారు. 1 కాదు 2 కాదు 7 సంవత్సరాలు కనోక్ వ్యాన్ ఇద్దరూ కలిసి అదే అపార్ట్మెంట్లో ఫ్యామిలీలా మారిపోయారు. మొత్తానికి పక్కవారు కూడా వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు కదా అనుకున్నారు. స్నేహితులు కూడా అదే అనుకునేవారు. కానీ వ్యాన్ కనోక్ని పక్కన పెడుతూ ఉండేవాడు. ఎందుకంటే వ్యాన్ చేసే ఆఫీస్లో మరో 2 అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్నాడు. వాళ్ళని కూడా రూమ్కి తీసుకువెళ్తూ వేరే చోట ఎంజాయ్ చేసేవాడు. కనోక్ 2-3 సార్లు ఈ విషయాన్ని వ్యాన్తో గొడవ పెట్టుకుంది. వాళ్ళని వదిలిపెట్టమని మనిద్దరం పెళ్లి చేసుకుందామని కోరింది. కానీ వ్యాన్ మాత్రం ఆ అమ్మాయిలతోనే తన లైఫ్ అని చెప్పేవాడు. నీకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాను, నువ్వు ఊర్లో ఎందుకు పనికిరాని వాడిగా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాను, అయినా నన్ను మోసం చేస్తావని కనోక్ ఎన్నోసార్లు విమర్శలు చేసింది. వ్యాన్ అవేమీ పట్టించుకోలేదు. నీకంటే వాళ్ళే నాకు నచ్చారు, నువ్వు ఇచ్చిన ఉద్యోగం కూడా వదిలేస్తానని ఎన్నోసార్లు బెదిరించేవాడు. కానీ వ్యాన్లో మార్పు వస్తుందేమోనని కనోక్ చాలా వెయిట్ చేసింది. చిన్నతనం నుంచి ప్రేమ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎదిగిన తర్వాత అతను మర్చిపోయాడని చాలా బాధపడింది. తన ప్రేమ గురించి ఎన్నోసార్లు వ్యాన్కి చెప్పినా అవేమీ పట్టించుకునేవాడు కాదు వ్యాన్. అంతేకాదు ఆఫీస్లో ఉండే 2 అమ్మాయిలతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు కనోక్ ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని వదిలేద్దామని ఫిక్స్ అయ్యి ఆమెకు గుడ్ బై చెప్పాడు. ఆ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాడు. వేరే చోట ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు. కనోక్ చాలా బాధపడింది. వ్యాన్ని ఎంత బాగా చూసుకుంటే నన్నే మోసం చేస్తాడని ఎన్నోసార్లు మదన పడింది. చాలాసార్లు అతన్ని కలిసి మాట్లాడడానికి ప్రయత్నించింది. వ్యాన్ మాత్రం నువ్వు ఇచ్చిన ఉద్యోగం కూడా వదిలేశాను, ఇక నన్ను వదిలిపెట్టవా అని ఎన్నోసార్లు మాట్లాడేవాడు. 7 సంవత్సరాలు శారీరక సంబంధం పెట్టుకున్నాం, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోనంటే ఎలా అని కనోక్ చాలాసార్లు అతన్ని నిలదీసింది. పోలీస్ కంప్లైంట్ పెడదామంటే వ్యాన్పై ఉన్న ప్రేమతో చివరికి కంప్లైంట్ పెట్టకుండా కనోక్ అలా ఉండిపోయింది. ఏం చేద్దామనే ఆలోచన ఆమెను మరింత మనసుని కలిచివేసేలా చేసింది. వ్యాన్ మాత్రం తన ముందే అద్భుతంగా ఆ అమ్మాయిలతో తిరిగేవాడు. అంతేకాదు కనోక్ తను సంపాదించిన డబ్బుతో వ్యాన్కి ₹27 లక్షల విలువైన బైక్ని కూడా కొనిచ్చింది. వీళ్ళిద్దరూ బాగా ఉన్న సమయంలో ఆ బైక్ పైనే తిరిగేవారు. తాను కొనిచ్చిన బైక్లోనే అతను ఇలా అమ్మాయిని వేసుకొని తిరగడం కనోక్కి చాలా బాధగా కలిగించేది. ఆమె స్నేహితులు కూడా వ్యాన్ని వదిలేయమని చెప్పారు. అయినా కనోక్ అతనిపై ప్రేమతో అలా ఉండిపోయింది. చిన్నతనం నుంచి అతనితో జరిగిన అన్ని విషయాలు గుర్తు తెచ్చుకునేది. వ్యాన్ నాతో ఎంతో ప్రేమగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు? ఆ అమ్మాయిల్లో ఏం నచ్చింది? నేను అందంగానే ఉంటాను కదా, నన్ను ఇంతలా వాడుకొని ఇంత ఇబ్బంది పెడతాడా అని కనోక్ తనలో తానే బాధపడేది. వ్యాన్ని ఏదైనా చెయ్యాలి, ఏదో విధంగా తనని దక్కించుకోవాలని ఎన్నో ప్లాన్స్ వేసింది. కానీ వ్యాన్ ఆమెకు అస్సలు చిక్కేవాడు కాదు.
కనోక్ ఎంతో ప్లాన్స్ వేసినా వ్యాన్ వాటిని ఎదిరించేవాడు. అంతేకాదు పెద్దలతో మాట్లాడినా అతను పట్టించుకోలేదు. నేను కనోక్ని వివాహం చేసుకోననే చెప్పాడు. మొత్తానికి కనోక్ ఇలా 10 రోజుల పాటు ఆఫీస్కి కూడా వెళ్లకుండా తనలో తానే రూమ్లో ఉండి బాధపడింది. చివరికి ఓ ఆలోచనకు వచ్చింది. అతని ఉద్యోగం మానేసిన తర్వాత ఓ స్కూల్లో వర్క్కి జాయిన్ అయ్యాడు. ఈ కరోనా సమయంలో స్కూల్స్ తెరుచుకోకపోవడంతో వ్యాన్ అక్కడే ఉద్యోగం చేశాడు. అక్కడే ఆన్లైన్ క్లాసులు చెప్పేవాడు పిల్లలకి. అందులోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ దగ్గర ఉండి వాళ్ళకి టీచింగ్ చెప్పేవాడు. ఈ సమయంలో బైక్ని కూడా అక్కడికి తీసుకువచ్చి సెల్లర్లో పెట్టేవాడు. మొత్తానికి కనోక్కి ఆ బైక్ గుర్తుకు వచ్చింది. నన్ను వద్దనుకున్నవాడు నా బైక్లో ఎలా తిరుగుతాడు, పైగా ఆ అమ్మాయిల్ని వేసుకొని తిరగడం ఏంటని బాధ కలిగింది. వెంటనే కనోక్ ఆ బైక్ని ఎలాగైనా తగలబెట్టాలనుకుంది. వెంటనే దాదాపు 5 లీటర్ల పెట్రోల్ని కొనుక్కొని వెళ్ళి అర్ధరాత్రి పూట వ్యాన్ బైక్ని పూర్తిగా పెట్రోల్ వేసి తగలబెట్టేసింది. ఒక్కసారిగా పక్కన ఉన్న వాహనాలకు కూడా మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వెంటనే వాళ్ళు వచ్చే సమయానికే దాదాపు మరో 8 బైక్స్ తగలబడిపోయాయి. ఒక్కసారిగా సీసీటీవీ కెమెరాల్లో చూస్తే అసలు ఈ కారణం ఎవరు అంటే కనోక్ అనేది పూర్తిగా అర్థమైంది. వ్యాన్ వెంటనే దీనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కనోక్ని అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు ఇలా బైక్ తగలబెట్టావంటే అసలు విషయాన్ని బయటపెట్టింది కనోక్. మొత్తానికి ప్రియుడి కోసం ఎంత దారుణం చేస్తావా, నిజంగా ప్రియుడి కోసం ఎంత దారుణం చేస్తావా అని షాక్ అయ్యారు పోలీసులు. అయినా వ్యాన్ తనకి కావాలని, అలాంటి బైక్ కావాలంటే మరొకటి కొనిస్తానని చెబుతోంది. మొత్తానికి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పోలీసులు. వ్యాన్ మాత్రం జీవితంలో అసలు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెబుతున్నాడు. మనం కూడా కోరుకుందాం.